అందరు నమస్కారం అండి. నేను మీ కొన్యాక బాబు. ఈరోజు ఒక సినిమా గురించి మాట్లాడబోతున్నాను. తమిళ చూస్తుంటారు కదా, వీరభద్రుడు. నిజానికి వీరభద్రుడు కాన్సెప్ట్ మంచిదే, కానీ డైరెక్షన్ చండాలంగా ఉందండి. ఒక సూర్యకారి కోసం మాత్రమే వెళ్ళాలి సినిమాకి వెళ్తే, అది క్లైమాక్స్ సీన్ కోసం మాత్రమే, అంతే. క్లైమాక్స్ ఎరగతీసాడు, అదిరిపోయింది అంతే. మిగతా అంతా సోది, నిద్రపోవాలనిపించింది. లాజిక్ లేని సీన్స్ అంటే ఇప్పుడు ఉదాహరణకి ఆ ముసలాయన కూతురు దొంగలు నగలెత్తుకుపోవడం, అది మరి వాడు పోలీసు సగం కొద్దిగా నొక్కేసి మళ్ళీ కోర్టులో తీసుకోమని చెప్పడము, అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ కూతురు చచ్చిపోతుంది సరే వైద్యవంతగా. చివరిలో మళ్ళీ క్లైమాక్స్లో ఆ తండ్రి కూతురు బిర్యానీ తింటా కనిపిస్తారు. అది త్రిష గారికి భ్రమానా లేక నిజం అనేది కాబట్టి క్లారిటీ అవ్వలేదు, ఒకటి. రెండవది, దేవుడు సర్వాంతర్యామి, అవునా కదా. ఎక్కడి నుంచో ఆయన తమిళ పాట ప్రాచుర్యం ఉన్న దేవుడైనప్పటికీ వీరభద్రుడు అంటే మనం ఇక్కడ కూడా తెలుగు వాళ్ళు కూడా ప్రార్థన చేసుకోవచ్చు కదా. మనం వీరభద్ర దేవస్థానం మనం చూసాం. మన తెలుగు ప్రాంతాల్లో కూడా వీరభద్ర స్వామి దేవస్థానాలు ఉన్నాయి. మరి అక్కడ ఏం చేశారు, ఒక ఆర్చ్ చూపిస్తారు. ఆర్చ్కి అవతల ఆర్చ్ దాకే ఆ వీరభద్రుడి యొక్క ప్రభావం ఆర్చ్ దాకే ఉంటుంది, ఒక రేడియస్లో ఉంటుంది, తర్వాత పనిచేయదు. దేవుడి మహిమకి పరిధులేంది. ఒక దగ్గర మరి ఫైటింగ్లో ఆర్చ్ అవతల ఒక విధంగా, ఆర్చ్ అవతల ఇంకో విధంగా, ఆ యొక్క రౌడీ లేక మాటలే మారిపోతుంటాయి, ఆలోచనలు మారిపోతుంటాయి. ఇదని మ్యాజిక్కా? దేవుడు ఏమైనా మ్యాజిక్ చేస్తాడా? కానీ ఆయనకి ఏమైనా పరిమితులు ఉంటాయా? గిరిగీసుకో ఉంటాడా? లేదు కదా. ఎంత సిల్లీగా ఉందంటే అంత సిల్లీగా ఉంది. అదొక సీన్. తర్వాత ఇంకోటి చూస్తే క్లైమాక్స్లో విలన్ గారు కేసులో ఓడిపోతారు. ఓకే, ఎందుకు ఓడిపోయాడు ఆయనకి తెలియకుండా అయోమయంలో ఉంటే త్రిష గారు చెప్తారు బయట చూడలేదని. బయటకు చూస్తే పెద్ద వీరభద్రుడి విగ్రహం. అసలే కొత్తగా కట్టిన కోర్టు, అన్ని హంగులతో ఏర్పాటు చేసిన కోర్టు, అన్నీ తెలిసిన అతనికి గుడి ముందు ఉన్నటువంటి కోర్టు ముందు ఉన్నటువంటి వీరభద్రుడు ఆయన కనిపించలేదా? అంత పెద్ద విగ్రహం చూడకుండానే విలన్ గారు కోర్టులోకి వెళ్ళిపోయారా? బయటకు వచ్చి ఆశ్చర్యపోతారు. పోనీ ఆ కేసు నడిచి బయటకు వచ్చేటప్పుడు వెంటనే పెట్టేసి ఉంటారు అంత పెద్ద విగ్రహం. ఇదొక లాజిక్ లెస్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నేరుగా దేవుడు అంటే సూర్య ఆయన నేరుగా వచ్చేసి రౌడీలతో ఫైటింగ్ చేస్తారు. ఇది ఎక్కడ లాజిక్కో అర్థం కాలేదు. ఎట్లుందో అందుకే చెప్పాను నేను. ఎట్లా పైగా ఇది కొన్ని సినిమాలను కలిపి మిక్సీలు వేసి తీసేట్టుగా అనిపించింది. ముఖ్యంగా బ్రో, అలాగే కాంతారా. బ్రో సినిమాలో టైం వచ్చి హీరోతో ఉంటారు కదా, అలాగే కాంతారా సినిమాలో క్లైమాక్స్ సాంగ్ ఉంది కదా, అలాగే భారతీయ కొన్ని సినిమాలో ఒక హీరో గారు ఏదో చేయగానే జనాల మార్పు వచ్చేసి ఒక భయమో చేంజ్, అలాగే ఇక్కడ కూడా టైం లాగా వచ్చి బ్రో సినిమాలో టైం లాగా వచ్చి ఈ యొక్క వీరభద్రుడు వచ్చి త్రిషతో ఉంటాడు. కాంతారా సినిమాలో క్లైమాక్స్ సాంగ్ లాగా ఒక సాంగ్ పెట్టారు, వీరభద్రుడు సాంగ్. కాంతారాలో అక్కడ ఏంటంటే ఆ పూర్వకం వస్తుంది, దేవుడు ఆయనలోకి వస్తారు. కానీ ఇక్కడ దేవుడే వచ్చేస్తాడు నేరుగా, జనాలకు అందరూ కనిపించేస్తాడు దేవుడు. ఇదొక లాజిక్ లెస్ సీన్. సరే ఓకే. అక్కడ అయితే ఆ సీన్లో మాత్రం సూర్య గారు ఎదిరిపోయారు చెప్పాలి. తర్వాత విషయానికి వస్తే ఈ జనాల్లో మార్పు వచ్చేసింది అని చెప్పేసి కోర్టులో పెండింగ్ కేసులన్నీ సాల్వ్ అయిపోతాయి. తర్వాత ఏమంటే పోలీస్ స్టేషన్లో కేసులు ఉండవు, ఖాళీ ఉంటాయి. ఇలాంటి సీన్లన్నీ రొటీన్ సీన్లు. సరే ఏదో అంటే అన్ని సినిమాలు కలిపి కొట్టినట్టుగా అనిపించింది. ముఖ్యంగా బ్రో సినిమా, కాంతారా సినిమా కలిపి ఒకటి వీరభద్రుడు. మనకు ముందుగా అర్థమైపోతుంది. పైగా లాజిక్లెస్ సీన్లు, ఎక్స్పెక్టేషన్ సీన్లు ఉంటాయి. ఎక్కడ ట్విస్టులు ఉండవు, ట్విస్టులు లేవు. తర్వాత నవ్వుకోవడానికి అవకాశమే లేదు. ఇలా ఎందుకు తీశారో సినిమా నాకైతే అర్థం కాలేదు. అయితే ఒక ముఖ్య విషయం ఏంటంటే ఫ్యామిలీతో చూడొచ్చు, ఒకసారి చూడొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు. అలా మన తెలుగు సినిమాలలాగా ముద్దుల సీన్లు కానీ రక్తపాతాలు కానీ లేవు. సంతోషం. మన తెలుగు సినిమా అంటే అంతేలేండి, మన తెలుగు సినిమాలు అంటే అంతే.
ఏదో శంకర వరప్రసాద్, అనగానే రాజు సినిమాలు లాంటివి తప్పిస్తే మిగతా అంతా హీరోగా రక్తంలో మునిగి తేలాలి, లేదంటే ముద్దుల సన్నివేశాలు మునిగి తేలాలి. ఇవి తెలుగు సినిమాలు. కానీ నిజానికి తమిళ సినిమాలు, మలయాళ సినిమాలు మాత్రం చక్కగా వస్తున్నాయి. రక్తపాతాన్ని మితంగా చూపిస్తారు. ఎక్కువగా కుటుంబ కథా నేపథ్యాలు, యువత సందేశించే సినిమాలు ఇలాంటివి. ఇప్పుడు వాలా ఏదో వచ్చాయి కదా, చూడండి ఎట్లా ఉందో, వాలా 1 కానీ వాలా 2 కానీ చాలా. అలాగే యూత్ సినిమా కానీ చక్కగా సినిమాలు, మంచి సినిమాలు వస్తున్నాయండి. సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని కుటుంబ కథ సినిమాలు, యూత్ సినిమాలు తీస్తున్నారు, బాగానే ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి. కోట్లు కూడా కొడుతున్నాయి అన్నమాట. కానీ మన వాళ్ళు తీసే పెద్ద ఎవరు లేసినా పెద్ద హీరోలు వేస్తే ప్యాన్ ఇండియా అంటారు, ఓకే మంచిది. కానీ అక్కడే ఉంది మరి ప్యాన్ ఇండియా అంటూనే రక్తాన్ని. నేను నిన్నే చూశాను, ఇది డ్రాగన్ గ్లిమ్స్, శవాలు గుట్టలు ఒళ్ళంతా రక్తం. ఇది ఎట్లా ఉందంటే సలార్ 2 లాగే ఉంది. సలార్ కూడా అంతే. అక్కడేముంది, సలార్లో కామెడీ ఉందా, ట్విస్ట్ ఉందా, ఎందుకంటే మళ్ళీ ఫ్యాన్స్ బాధపడతారు. రక్తపాతమే. ఇప్పుడు రాబోయేటువంటి అదేంటి ప్యారడైజ్, రక్తపాతమే. ఇట్లా అంటే తెలుగు సినిమాలు. సరే వాటిని పక్కన పెట్టేస్తే ఈ యొక్క అసలు విషయానికి వద్దాం. ఏంది ఇది, వీరభద్రుడు. కాబట్టి సూర్య గారు ఇక్కడి నుంచి అయినా జాగ్రత్తగా ఆలోచించండి. మీరు మంచి యాక్టర్ తెలుసు. గజని, బ్రదర్సు, జై భీము అద్భుతమైనటువంటి సినిమాలు తీశారు, జనహితమైన సినిమాలు తీశారు, అద్భుతమైన సినిమా చెప్పాలండి. తర్వాత కాబట్టి ఇక్కడి నుంచి అయినా జనహితమైన సినిమాలు, మీ ట్రెండ్ వదలొద్దు, మీ వెర్షన్ వదలొద్దు, ఖచ్చితంగా మంచి సినిమాలు తీయండి. మేము ఈ సినిమా కూడా మీకోసం వెళ్ళామండి. ఇప్పుడు వెళ్ళేవాళ్ళు కూడా చూడాల్సింది కూడా సూర్య కోసం మాత్రమే, క్లైమాక్స్లో సూర్య యాక్షన్ కోసం మాత్రమే వెళ్ళొచ్చు. ఇది ఖచ్చితంగా చెప్పగలను. సూర్య కోసం మాత్రమే, అది ఒకసారి, రెండోసారి. ఎందుకంటే మేము పోయినప్పుడే మేము 5-6 ఫ్రెండ్స్ మంది వెళ్ళాం, సగం మంది నిద్రపోయినాం. నేను సినిమా లవర్ని, కానీ సినిమా ఎప్పుడైపోద్దా అని ఎదురు చూశాను. ఆ క్లైమాక్స్ లేకపోతే జెండు బాంబు కొనుక్కోవాల్సి వచ్చేది. సాయి అభ్యంకర్ కూడా అవసరం మించి మన తమన్లా కూడా పడేశాడు. ఎక్కువ అదొక గోల ఒకటి అనమాట. కాబట్టి మరోసారి నేను సూర్య గారు వినియోగించుకుందంటే, సార్ మంచి సినిమాలు తీయండి. ఇలాంటి రొట్టెకొట్టుడు సినిమాలు మన కంగువ తీశారు, చాలా మీకు తెలుసు దాని ఫలితం ఎలా ఉందో. అలాగే ఇది హిట్ కావచ్చు, హిట్దే ఉందిలేండి అనామక సినిమాలు కూడా హిట్ అయిపోతున్నాయి. ఏది సినిమా ఏంది హిట్ అవుతుందో తెలియదు. కానీ మంచి సినిమాలను తీయండి. మంచి చరిత్రలో, సినీ చరిత్రలో మీరు ఒక అధ్యాయాన్ని సృష్టించాలి, చరిత్రలో నిలిచిపోవాలి. మీ నుంచి మంచి సినిమాలను ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. మంచివి తీస్తారని కోరుకుంటూ నమస్కారం.